బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే మనిషి ఎవడో చూస్తున్నాడని మంచి పాటించి చూడలేదని మళ్ళీ తప్పు చేసేసి అవకాశవాదులుగా మారారు సమాజంలో. ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మన ఆరాధనల నుంచి బిగినైంది ఈ అవకాశవాదం. ఆరాధనల నుంచి బిగినైందే ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చిందే మన నిత్య జీవితంలో కనిపిస్తుంది. ఇలా చేయకపోవటం తెలివి తక్కువ కూడా అయిపోయింది. ఎవరన్నా ఒకళ్ళు దీనికి భిన్నంగా ఉంటే వాడిని తెలివి తక్కువ వాడని మనం అనుకొని అని ఇప్పుడంతా సమాజం ఎలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావేంటని ఆ ఉన్న ఒక్కడిని కూడా పాడు చేసే ప్రయత్నం చేస్తూ బలంగా ఇలా సాగుతూ ఉంటుంది మన మానవ సమాజంలో ఇది. కానీ భగవంతుడి యొక్క ఉపాసన ఎంత గొప్పదంటే ఈ విచిత్రమైన ధ్యానాలు, విచిత్రమైన విధానాలు ఇవన్నీ మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకొని దానికి కొత్త కొత్త ఇంగ్లీష్ పేర్లు పెట్టి కాస్మిక్ మీకు అదిస్తుంది, విశ్వాన్ని ఇలా 30 అంకె వేయండి అది జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే ఊదరగొడుతూ రోజు ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియని ఋషులు అందించారు. ఋషుల కంటే గొప్పవారు ఎవరైనా ఉంటారా అండి? ఋషులు ఎంతటి మహనీయులండి వాళ్ళు. 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు విశ్వామిత్ర భగవానుడు. ఎట్లాంటి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన. ఎలాంటి మహనీయులు ఋషులు. అలాంటి మహానుభావులైన ఋషులంతా అందమైన ఒక ఆరాధన విధానాన్ని మనకు అందించారు. వేదవ్యాస మహర్షి సమయానికి, వేదవ్యాస మహర్షి ద్వాపర యుగంలో ఒకసారి సమాజాన్ని చూస్తే ఎక్కడ చూసినా విచిత్రమైన ధోరణులు, అవైదికమైన విధానాలు చూసి బాధ వేసి చాలామందిని అందరినీ కూర్చోబెట్టి ఒక చర్చ చేసి దేన్ని మనం అనుష్ఠానం చేయాలి, దేన్ని మనం పూజించాలి అంటే శుభాశ్రయం అని ఒక పేరు పెట్టారు. సైడ్ ఎఫెక్ట్స్ లేని దాన్ని పూజించాలి. ఏమిటది? సైడ్ ఎఫెక్ట్స్ లేని దాన్ని పూజించాలి. ఇప్పుడు మనం కొన్ని టాబ్లెట్లు మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా వాటికి. సో ఏ సైడ్ ఎఫెక్ట్ లేని పద్ధతి ఏదో దాన్ని పూజించాలి. ఏమిటది అంటే శ్రీకృష్ణ స్వరూపము. శ్రీకృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఆరాధిస్తే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఆల్రెడీ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. ఆల్రెడీ మనకు ఉంటాయి. మనం చేసుకున్న గొప్ప గొప్ప పనుల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు వచ్చి ఉంటాయి. వ్యాసుల వారు శుభాశ్రయం పేరు పెట్టండి, కృష్ణ అనొచ్చుగా. శుభ ఆశ్రయం, అన్ని శుభాలు వచ్చి ఆయన్ని ఆశ్రయిస్తాయి అన్నమాట. సర్వశుభములు ఆయనలో ఆశ్రయమై ఉంటాయి కనుక ఆ కృష్ణ స్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో, ఎవరు ఆ స్వరూపాన్ని తలుచుకుంటారో వారు సకల శుభములకు ఆస్పదులవుతారు. అదే గోదాదేవి ఈ ధనుర్మాసంలో అందిస్తుందన్నమాట. అయితే అది ఎలా ఆరాధించాలి అంటే కలియుగంలో మనం ఎక్కువసేపు కూర్చోలేం. మన ఆయుష్ తక్కువ, మన శరీర శక్తులు తక్కువ, మనకి రోగాలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, రకరకాలు ఇలా ఉండే మనం కూడా సింపుల్గా చేయాలి. అంత ఎఫెక్ట్ రావాలి, అంత శక్తి రావాలంటే ఏం చేయాలి అంటే శుభ్రమైన విధానం, కంటికి కనబడే ఒక దివ్య మంగళ విగ్రహంగా భగవంతుడిని ఆరాధించటం. ఆరాధించేప్పుడు ఎలా ఆరాధించాలి? పెద్దలు ఆదరించిన ఒక రూపం, పెద్దలు అందించిన ఒక రూపం. పెద్దలంతా ఇది గొప్పదని దేన్ని ఆమోదించారో, శాస్త్రములు దేన్ని అందించాయో ఆ రూపం. ఇందాక మనం ఒక చోట మాట్లాడుకుంటూ ప్రక్కకు వచ్చాం. ఎన్ని కళ్ళు ఉంటాయని అనుకున్నాం కదా మనం. ఎన్ని కళ్ళు అనుకున్నాం? 3 కళ్ళు. ఈ 3 కళ్ళు 3 శాస్త్రాలండి. మనకి 3 కళ్ళు ఉన్నాయి. 2 భౌతికమైన కళ్ళు, భౌతికంగా అన్ని చూడటానికి పనికి వస్తాయి. 3వ కన్ను ఒకటి ఉంది, జ్ఞాననేత్రం. ఇది అన్నింటినీ గ్రహించడానికి పనికొస్తుంది. భగవంతుణ్ణి, దైవ సంబంధమైన వాటిని గుర్తించడానికి పనికొస్తుంది ఈ జ్ఞాననేత్రం. అట్లాంటి 3 గ్రంథాలు మనకున్నాయి. ఏమిటవి? రామాయణ, రైట్. అంటే పెద్దవాళ్ళు ఇంతకుముందు 3 చెప్పేవాళ్ళండి. రామాయణ, భారత, భాగవతాలు అనేవారు. ఈ 3 ప్రతి వారి ఇంట్లో ఉండాలండి. చదవటం నెక్స్ట్ పని, చదివినా చదవకపోయిన తర్వాత విషయం చూద్దాం. ముందు తెచ్చి పెట్టుకోండి. అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని మంచి చోట, ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా ఎవరు చేస్తారో కొంచెం తెలుసుకొని. మనం చాలా తెలుసుకుంటాం కదండి. మనం తలుచుకుంటే ఎన్ని తెలుసుకుంటాం. ఎక్కడ మంచి బట్టలు దొరుకుతాయి, ఎక్కడ మంచి నగలు దొరుకుతాయి, ఎక్కడ మంచి ఏం దొరుకుతాయి అన్నీ తెలుసుకునే మనం ఎక్కడ మంచి పుస్తకాలు దొరుకుతాయి తెలుసుకొని రామాయణం, భారతం, భాగవతం ఉండాలి. రామాయణ భారతాలు 2 కళ్ళండి. పెద్దవాళ్ళు ఒక అందమైన శ్లోకం చెప్పారు. మన టైం ఉంటుంది కదా, పొద్దున్న లేచాక సాయంత్రం దాకా. ఈ టైంని ఎలా గడపాలి? ప్రాతః ద్యూత ప్రసంగేన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, రాత్రౌ చోర ప్రసంగేణ కాలో గచ్చతి ధీమతః. అంటే బుద్ధిమంతుడు కాలాన్ని ఎలా గడుపుతాడంటే పొద్దున్న లేస్తూ జోదం గురించి మాట్లాడుకోవాలట వాడు. తమాషగా చెప్పారు. పొద్దున్న లేస్తూ జోదం గురించి, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం స్త్రీల గురించి, రాత్రి దొంగతనాల గురించి, దొంగ గురించి, రాత్రో చోర ప్రసంగేన. ఇది అందంగా చెప్పారు. ధీమతాం. ఎవరు గడుపుతారు కాలం అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు గడుపుతాడంటే ఆలోచించాల్సి వచ్చింది. ప్రొద్దుననే
జోదం అంటే అర్థం ఏమిటి? జోదం ఆడటం వల్ల ఎలాంటి నష్టం వస్తుందో, లేదా జోదం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో నేర్పిన వాని కథ మహాభారతం. అంటే ప్రొద్దున్నే మహాభారతం చదవాలి. చదివితే సమాజంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరిని ఎట్లా అర్థం చేసుకోవాలి, రకరకాల వ్యక్తులతో ఎట్లా మనం జీవితాన్ని గడపాలి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటాం కదా. తిరుప్పావై బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండి. తిరుప్పావైని మించిన ఉత్తమ వ్యక్తిత్వ వికాసమే లేదు. అంత గొప్ప గ్రంథం తిరుప్పావై. మొత్తం పెర్సానిఫై చేసి శాస్త్రాల్లో ఉండే సారం ఎసెన్స్ అంతా అందించింది ఇది. మహాభారతం కూడా అట్లాంటిది. అందుకని ప్రొద్దున మహాభారతం. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, స్త్రీని ఎట్లా గౌరవించాలి, స్త్రీని గౌరవించకపోతే ఎట్లాంటి నష్టం వస్తుంది, గౌరవించని వాడు ఎలా పతనమయ్యాడు, గౌరవించిన వాడు ఎలా దేవుడయ్యాడు చెప్పిన కథ రామాయణం. అది మధ్యాహ్నం చదవాలి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రిపూట చోరుడు, లీలా మానస చోరుడు, అన్నింటినీ దొంగలించే మన మనసుని దొంగలించేవాడు. చోరస్య చౌరం అని అంటుంటారు ఆయన్ని. అందరూ చాలా వాటిని దొంగలిస్తే ఆయన వాళ్ళని దొంగలిస్తాడు, వాళ్ళ మనసులు దొంగలిస్తాడు. అలాంటి దాన్ని దొంగలించేటువంటి మహానుభావుడు. మేము ఎప్పుడూ ఒక కథ ధనుర్మాసాలను ఎప్పుడు భావించుకునేవాళ్ళం. ఒక అందమైన వృత్తాంతం చిన్నప్పుడు ఎప్పుడు విన్నది, చాలా బాగుంటుంది అది. ఏమిటి ఆ వృత్తాంతం అంటే, ఒక దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు ఒక ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడైతే గోష్ఠి జరుగుతుందో అది బోర్డు చూసుకుంటున్నాడు వాడు పొద్దున వెళ్తాడు రోజు. ఇప్పుడు ఇక్కడ వికాసరైన గోష్ఠి జరుగుతుంది కదా, ఎక్కడ బ్యానర్ ఉంటుందో చూసుకుంటాడు. ఇక్కడ సత్సంగ కాలక్షేపం జరుగుతున్నాయని ఒక బ్యానర్ చూస్తాడు. భాగవత మహాకాలక్షేపం, వాడు అదృష్టం కొద్దీ ఏది వింటే ఎవడైనా బాగుపడతాడో అలాంటిది విన్నాడు వాడు. అలాంటి బ్యానర్ అక్కడ. మనకి పూర్వం ఒక మాట ఉండేది, భాగవతం 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 అంటే బాగవుతాం. 10 సార్లు ఆ మాట అంటూ ఉంటేనే బాగవుతా అంటండి. భాగవతం 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 అంటే బాగైపోతాం మనం. అంత గొప్ప మాట అది అని చెప్తారన్నమాట. కాబట్టి అట్లాంటి ఆ ప్రసంగం జరుగుతుంటే ఒక బోర్డు చూశాడు. అంటే ప్రసంగం జరిగేటప్పుడు జనమంతా ఇక్కడ ఉంటారు, ఇళ్లలో ఎవరు ఉండరు కదా, కాబట్టి ఇంట్లో కొట్టేయచ్చని ప్లాన్ చేసుకున్నాడు వాడు. అయితే భాగవత ప్రసంగం ఎక్కడ పెట్టారో అక్కడ ఒక పెద్ద భవంతి ఉంది, చాలా పెద్ద భవంతి. అంటే ఈయనెవరో బాగా ఉన్నవాడు, ఇక్కడే కొట్టేయచ్చు మనం అనుకున్నాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు, అందరూ వచ్చి ప్రసంగం దగ్గర కూర్చున్నారు. వాడు ఇంట్లోకి వెళ్ళి వింటున్నాడు కానీ వాడు చాలా అలర్ట్గా ఉన్నాడండి. మనలా కాదు, ప్రసంగం జరుగుతున్న గంటలు కొట్టడం, ప్రసంగం జరుగుతున్న మాట్లాడుకోవటం ఇలా కాదు. వాడు బాగా సెన్సిటివ్. అంటే ఇప్పుడు దొంగలు కూడా చాలా పర్ఫెక్షనిస్ట్ వాడు. కాబట్టి వాడు ఒక చెవి అక్కడ దొంగతనం చేయడం మీద ఉంచినా, ఒక చెవి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో వింటున్నాడు. మైక్లో మాటలు వినిపిస్తున్నాయి వాడికి. ఆ మైక్లో చెప్పే పంతులు గారు కృష్ణుడు గురించి చదువుతున్నాడు. ఆహా, కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఆయన మెడలో ఒక మణి ఉంటుందండి, ఆ మణి విలువ ఎవరు కట్టలేరన్నాడు. ఠక్మని వాడి చెవిలో పడిందండి. ఓ మణే అంటే వాడి ఐటమ్స్ అన్నీ కూడా బంగారం వజ్రాలు కొట్టేయటం అదే కదా. సో ఈ చెప్పే పంతులు గారు, పూజారి గారు ఈయన చదువుతూ భగవంతుడు చాలా అందమైన వాడు, ఆయన మెడలో ఒక అద్భుతమైన మణి ఉంటుంది, అసలు దాన్ని కనుక ఆ మణి విలువ ఎంతంటే ఈ సృష్టిలో దేనికో సమానమైన విలువ లేదు. కౌస్తుభం, దాని పేరే అదండి, కౌస్తుభం. దానితో సమానమైన ప్రకాశవంతమైన మరొక మణి లేదు కనుక దాని పేరు కౌస్తుభం అని పేరు. అంత గొప్ప మణి అది అని చెప్పగానే ఇంక వెంటనే అక్కడ మూటలు కట్టి ఆపేశాడు. ఏం చదువుతాడు విందాం, ఇంకా ఆయన ఏదో చదువుతున్నాడు చాలా బంగారం గురించి అని మొదలుపెట్టాడు వింటాం. ఇంకా ఆయన చదువుతున్నాడు. ఇంకా ఆ పక్కనే బలరాముడు ఒక అబ్బాయి ఉంటాడండి. ఆ కృష్ణుడి చేతిలో ఒక మురళి ఉంటుంది. ఇక ఆయన అడుగడుగున సర్వాంగ భూషితుడై ఉంటాడు. ఎంతో విలువైన అనర్ఘములైనటువంటి ఆభరణములు ధరించి ఉంటాడు. అనగానే ఇంక ఇక్కడ దొంగతనం చేయడం మానేసి వాడు కూడా ప్రవచనం దగ్గరికి వచ్చి కూర్చొని వింటున్నాడు. వాడు ఆలోచించాడు, రోజుకొక ఇంటికి పోయి దొంగతనం చేసే బదులు అదేదో ఆ ఒక్క మణిని కొట్టేసామనుకో ఇంకా రోజు దొంగతనం చేసే అవసరం లేదు కదా, లైఫ్ ఎప్పటికీ సెటిల్ అయిపోతుంది కదా. ఇంక రోజు ఎందుకు కష్టపడి ఎవడు పట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరికి దొరుకుతామో ఈ భయం ఎందుకు వచ్చింది, ఒక్కసారి దొంగతనం చేస్తే జీవితం అంతా సెటిల్ అయిపోవాలి. అట్లాంటి దొంగతనం చేద్దామని వాడు కూడా వచ్చి కూర్చున్నాడు. ప్రవచనం అంతా అయిపోయింది, అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. పంతులు గారు ఒక్కరు నడుచుకుంటూ ఆయన ఇంటికి ఆయన వెళ్తున్నాడు, వీడు వెనక వెళ్తున్నాడు అండి. చీకట్లో వెళ్తుంటే పంతులు గారు మధ్య మధ్యలో చూస్తున్నారు. వాడు చాలా భీకరంగా ఉన్నాడు, ఏ చడ్డీ గ్యాంగ్ లాగా అట్లా ఉన్నాడు వాడు. భయం వేసి ఆ పంతులు గారు, ఏమిట్రా నా వెనక వస్తున్నా ఎవరు అన్నాడు. ఇంకో దూరం వెళ్ళాక ఎవరు లేని చూసుకొని ఆయన గట్టిగా పట్టుకొని, మీరు ఇందాక మంచి ఒక మణి దొరుకుతుంది ఒక అబ్బాయి దగ్గర అని చెప్పారే, ఎక్కడ దొరుకుతుందో ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు అడ్రస్ ఇవ్వు అని కత్తి తీసాడండి. నువ్వు అడ్రస్ ఇస్తావా లేకపోతే నేను పొడవమంటావా అని కత్తి తీసాడు. కత్తి తీసేసరికి, ఊరే నాయన అది ఎప్పుడో ద్వాపర యుగం, నువ్వు ఈ కథలు చెప్పకు నాకు, వాళ్ళందరికీ చెప్తే విన్నారేమో కానీ నేను వినను, మర్యాదగా అడ్రస్ చెప్పాను. వాడికి ఏ జ్ఞానం లేదు కదండి,
ఇందాక మనం చెప్పుకున్నాం, తిరుప్పావై ఎవరు ఆచరించాలంటే పిల్లలే. ఎందుకు? పిల్లలు విన్నది విన్నట్టు ఉన్నది ఉన్నట్టు నమ్ముతారు, మనం నమ్మలేమండి. మనకు బోర్డు తెలివితేటలు ఉంటాయి, అవన్నీ పెట్టి నమ్ముతామండి. ధర్మరాజు గారు అశ్వత్థామ హత కుంజర అనేదాన్ని యాడ్ చేసుకున్నాడు, తెలుసునా మీకు ఇది? కృష్ణుడు ఎంతవరకు చెప్పాడు? అశ్వత్థామ చనిపోయాడు అని అనమన్నాడు, అంతవరకే చెప్పాడు. ధర్మరాజు గారు ఆలోచించుకొని, అమ్మో నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, కృష్ణుడు ఆయనకే ఉంది, ఆయన ఎప్పుడు ఎలా కావాలంటే అలా మాట్లాడతాడు, ఆయన మనం అలా చేస్తే మనకి చెడ్డ పేరు, మనకి పాపం వస్తుందని ఆయన తెలివితేటలతో ఆలోచించి అశ్వత్థామ హతహ పక్కన కుంజర అని యాడ్ చేశాడు. యాడ్ చేయటం వల్ల నరకానికి వెళ్ళాడు, తెలుసునా? ధర్మరాజు గారిని స్వర్గానికి తీసుకువెళ్ళబోయే ముందు నరకానికి తీసుకువెళ్ళారు. మహాభారతంలో వస్తుంది, వ్యాస భారతంలో ఉంటుంది. ఇది తీసుకొని వెళుతూ ఉంటే అక్కడ ఉండే జీవులందరూ ఆహా చల్లగా ఉంది మాకు, కాసేపు ఉండమన్నారు తీయండి, నరకంలో ఉండేవాడు అంటే లేదు లేదని తీసుకెళ్ళారు. అప్పుడు అడిగాడు ఈయన, ఏమండి నేను ఎప్పుడు నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, నేనెందుకు నరకం చూడాల్సి వచ్చింది అన్నాడు ఈయన. ఒక తప్పు చేసావయా, భగవంతుడే సాక్షాత్తుగా ఇలా మాట్లాడంటే నీ తెలివి పెట్టావు చూడు, అందులో భగవంతుడికి మించిన ధర్మాత్ముడివా నువ్వు. భగవంతుడికి ఒక పేరుంది కదా, కృష్ణం ధర్మం సనాతనం అంటారండి. రామో విగ్రహవాన్ ధర్మ అంటారండి. రాముడు అంటే ఎవరు? మూర్తీభవించిన ధర్మస్వరూపుడండి. కొంతమంది పాపం పిచ్చివాళ్ళు తెలియక యూట్యూబుల్లోనూ ఉపన్యాసాల్లోనూ రాముడికి బ్రహ్మహత్య పాపం వచ్చింది, ఆ పాపం వచ్చింది, ఈ పాపం వచ్చింది చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్రహ్మశ్రీలు అని బిరుదులు కలిగిన వాళ్ళు కొంతమంది చదువుతున్నారు అలా. చాలా పాపం, అది చెప్పడం పాపం అసలు. ఆయన పేరే విగ్రహవాన్ ధర్మ. ధర్మానికి ఒక ముద్దగట్టి దానికి ఒక విగ్రహం చేస్తే అది రాముడు. కృష్ణం ధర్మం సనాతనం అంటారు. సనాతనమని వేదాలు దేని గురించి అవుతున్నాయి? ఈవేళ మనందరం సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు కదా. ఏమిటి సనాతన ధర్మం అంటే? కృష్ణుడిని పూజ చేయడం సనాతన ధర్మం అంటే, కృష్ణారాధన చేయటమే సనాతన ధర్మం. మహాభారతం చెబుతుంది ఈ మాట. అడవిలో చెట్టు కింద ఉన్నారు పాండవులంతా, రాజ్యం లేదు కదా, అంతా పోగొట్టుకొని చెట్టు కింద కూర్చున్నారు. చెట్టు కింద కూర్చున్నప్పుడు మనశ్శాంతి కోసం వాళ్ళ దగ్గర చాలామంది ఋషులు వచ్చేవారు, మంచి మంచి మాటలు చెప్పేవారు. చాలామంది ఋషులు వచ్చి చాలా మాటలు చెబుతున్నారు. ధర్మరాజా, రాజు అంటే ఎలా ఉండాలి, లేకపోతే గురువు అంటే ఎలా ఉండాలి, ఒక స్త్రీమూర్తి గృహిణి అంటే ఎట్లా ఉండాలి, చాలా ధర్మాలు చెబుతున్నారు. మార్కండేయ మహర్షి వస్తాడండి, మహాభారతంలో ఉంటుంది. వచ్చి ఆయన అంటాడు, ఆపండాయా మీరంతా, ఎన్నిసార్లు చెబుతారు ఈ ధర్మాలు, ఇవి కావు ధర్మం అంటే కృష్ణ ధర్మరాజా, సాక్షాత్తు కృష్ణుడే ధర్మం అంటే. ఈ వేదాలు శాస్త్రాలు ఏ భగవత్ తత్వం గురించి చెబుతున్నాయో ఆయనే మీ బావగా వచ్చాడు, జాగ్రత్తగా సేవించుకో. బావ కదా అని ఏదో హాస్యం ఆడుతూనో ఏదో మర్చిపోయో ప్రవర్తించవాకు. సాక్షాత్ పరమాత్మయే నీ కంటి ముందు ఒక రూపంలో విగ్రహంలో ఒక మూర్తిగా ధర్మస్వరూపంగా వచ్చాడయా అని చెప్తాడు కూడా మార్కండేయ మహర్షి. అయినా మనకు కొంత నాలెడ్జ్ ఉంది కదా, అది ఊరుకోదు మనల్ని. ఆ నాలెడ్జ్ మనం బుర్ర పెడదాం అనిపిస్తుంటుంది. అలా పెట్టి ఆయన నరకం చూశాడని ఆయనకి మహాభారతంలోనే అక్కడే చెప్తారు కూడా. కనుక పిల్లల వలె విశ్వసించగలిగారు. ఈ దొంగకేమో తెలియదు, అది ద్వాపరయుగం, కృష్ణుడు అంటే అప్పుడెప్పుడో ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ఆళ్వార్లు కూడా ఎట్లా ప్రేమించారండి. ఆళ్వార్లు ఒక ఆళ్వారు ఉంటారు, మీరందరికీ వినుంటారు కదా, అందరికీ తెలుసు. మనకి నమ్మాళ్వార్లు తెలుసు, మనకి కులశేఖరులను ఒక ఆళ్వార్లు. వినటం ఎట్లా వినాలో నేర్పించాడు కదా ఆ మహానుభావుడు. కులశేఖరులు అనే ఒక మహానుభావుడు కథ వింటున్నాడు, రామాయణం. గురువుగారు కథ చదువుతున్నారు. కథ చదువుతూ ఏం చెప్పారు, దండకారణ్యంలో రాముడొక్కడే 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చింది అని చెప్పగానే వెంటనే వినే ఈయన రాజు, అరెరే మా రాముడు ఒక్కడు అన్ని వేల మందితో యుద్ధం చేయాలా, మంత్రి తీయండి మన సైన్యాన్ని తీసుకోండి, మనం వెళ్ళి రాముడికి సహాయం చేయాలని లేచాడు. కథ ఎప్పటిది? ఎప్పుడో జరిగిపోయిన త్రేతాయుగంలో కథ. కానీ ఈయన కథ అనుకోని వెంటల్లా జరుగుతోంది ఎదురుగా అనుకుంటున్నట్టు వింటున్నాడు. వినటం ఎట్లా వినాలో నేర్పిన మహానుభావులు కులశేఖరులు. పెద్దలు చెబుతారు అందంగా అర్థం అవటానికి. ఎక్కడో 3 బొమ్మలు ఉన్నాయటండి. ఏం బొమ్మలు? ఉప్పు బొమ్మ, రాయి బొమ్మ, చెక్క బొమ్మ. చెక్క బొమ్మ సముద్ర స్నానం చేసి బయటకు వచ్చిందండి. కొద్దిసేపు తడిగా ఉంది, కొంచెంసేపు తర్వాత తడి ఎండిపోయి మళ్ళీ చెక్క బొమ్మ అయింది. రాయి బొమ్మ సముద్ర స్నానం చేసి మొత్తం ఒక్కటి కూడా పైన ఉంచుకోకుండా జార్చుకొని బయటకు వచ్చింది. ఉప్పు బొమ్మ అందులోనే కరిగిపోయింది. వినటం ఎట్లా ఉండాలో చెబుతారండి. విన్నది మొత్తం వదిలేసేటట్టుగా వినటం, విన్నది కొద్దిసేపు ఉంచుకొని కొద్దిసేపు ఆ భావంతో ప్రేరణ పొందటం, విన్న దాంట్లోనే రమించి తద్రూపముగా మారటం. ఈ 3 రకాలుగా శ్రవణ స్థితి ఎట్లా ఉంటుందని చెబుతారనమాట. దీనికి సుందరకాండలో కూడా ప్రారంభంలో హనుమంతుడు పైకి లేచేప్పుడు కూడా ఈ శ్రవణ దశలను వర్ణిస్తారు పెద్దలు. అయితే ఇట్లా
వినేప్పుడు ఆ ఆళ్వారు ఎలా వింటున్నారు, ఎప్పుడో రామాయణం అనుకోలా, ఇప్పుడు జరుగుతోందని విన్నాడండి. విని లేవయ్యా తీసుకోమనగానే వెంటనే ఆ చెప్పే పండితుల వరకు ఒకటి అర్థమైందండి. ఈయన చాలా ఎమోషన్గా ఉన్నాడు, అందరిలాంటి వాడు కాదు, వినేది ఎదురుగా జరుగుతున్నట్టు దర్శనమిస్తున్నాడు, కాబట్టి ఇలా ఉద్రిక్త కలిగించే సంఘటనలు ఈయనకి చెప్పకూడదు అని ఆయన ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉండేవి, సాత్వికంగా ఉండేవి చెప్పేవారు. ఒకరోజు ఆయనకి వేరే కారణాలు రావడం కుదరలేదు, వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయనకు రోజు అలవాటు రామాయణం వినటం, ఈ అలవాటు రోజు ఉండేది. పూర్వం ఒకప్పుడు మన ఆలయాలన్నింటిలో కూడా ఈ అలవాటు ఉండేదండి. అంటే రోజు 2 మంచి మాటలు చెప్పటం, వినటం. సహజంగా గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళాలి గుడికి, మా గురుగారు ఒక ప్రశ్న అడుగుతారండి, భగవంతుడు మన ఇంట్లో లేడా, మన ఒంట్లో లేడా, గుడికి ఎందుకు వెళ్తున్నారు క్వశ్చన్ అండి. అంటే అక్కడ చాలా పెద్దగా ఉంటాడు, ఎక్కువ శక్తి ఉంటుంది, మన దగ్గర తక్కువ శక్తి ఉంటుంది. ఈ అభిప్రాయమే తప్పు అండి, ఈ అభిప్రాయమే తప్పు. ఈశావాస్యం అని ఒక ఉపనిషత్తు ఉంది వేదంలో. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పింది. భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడు. పరమపదంలో ఉంటాడు, ఆ తర్వాత వ్యూహం అనే ప్రదేశంలో ఉంటాడు, పాలకడలి అంటారు. ఆ తరువాత సమాజంలో ఎప్పుడైనా కాలంలో ఏదైనా అవసరం ఏర్పడితే ఒక్కొక్క అవతారం ఎత్తి ఒక్కొక్క యుగంలో వస్తాడు. ఇది కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య అంటారు. కృతయుగంలో నరసింహస్వామిగా వచ్చాట, త్రేతాయుగంలో రాముడిగా వచ్చాట, ద్వాపరయుగంలో కృష్ణుడిగా వచ్చాట, కలో వెంకటనాయక అని కలియుగంలో అత్యారూపంగా వెంకటేశ్వరుడిగా ఉన్నాడని అంటారు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవసరం వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు. అలాగే మనందరి హృదయాల్లో ఉంటాడండి, అంతర్యామి అంటారు. మనందరిలో ఉండి ఇలా చేయి, ఇలా చేయొద్దు, ఈ నిర్ణయం తీసుకో, ఈ నిర్ణయం తీసుకోవద్దు అని మనకెప్పుడు మనసు ద్వారా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడండి. భగవద్గీతలో చెప్తాడు ఈ మాట. ఎవరికైనా ఒక ఐడియా వచ్చిందనుకో, నాకు భలే ఐడియా వచ్చింది అనుకోకూడదండి, నా ద్వారా భగవంతుడు ఇలాంటి ఆలోచన తెప్పించాడు అనుకోవాలండి. మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ భగవద్గీతలో అర్జునుడితో చెప్తాడు. నాయన అర్జున, ఎవరికైనా ఒక మంచిది ఫ్లాష్ అయిందంటే నా కారణమే, నా వల్లే వాడికి వస్తుంది. మనం అక్కడే వస్తువు పెట్టి అక్కడే వెతుక్కుంటూ ఉంటాం, చీరా వస్తువు అక్కడే ఉంటుంది. అంటే ఎందుకు అప్పుడు మన బ్రెయిన్ పనిచేయలేదు అంటే ఆ భగవంతుడితో ఉండే కనెక్టివిటీ దెబ్బతిన్నప్పుడు అది పనిచేయదు. భగవంతుడితో ఉండే కనెక్టివిటీ పనిచేస్తున్నప్పుడు మనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మనసు ద్వారానే ప్రేరేపిస్తాడు భగవంతుడు. మన మనసులో చేరి ఉండి మనకు మనసు సూచిస్తుందండి, ఒక తప్పు జరగబోతున్నా, ఒక ఇది జరగబోతున్నా మనసు ఏదైనా ముందు చెబుతూ ఉంటుంది. విన్నామా బయటపడతాం, లేదు వినలేదా బుద్ధి ఎక్కువ డామినేట్ చేసి నచ్చిందేదో చేద్దాం అనుకున్నామా దాని నుంచి ఇబ్బంది పాలవుతాం. ఇట్లా భగవంతుడు చెబుతాడు కదా, ప్రేరణ కలిగించేవాడు ఆయన, మనసుల్లో ఉండి ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు ఆయన. కనుక భగవంతుడి యొక్క వైభవాన్ని వింటున్న ఈ కులశేఖరులు అప్పుడెప్పుడో జరిగిపోయిందని కాకుండా ఇప్పుడు ఎదురుగా జరుగుతోంది అన్నట్టు విని ఆ రాముడికి సహాయం నేను చేయాలనుకొని ఈయన వెళ్ళేటువంటి ప్రయత్నం, ఉద్యమం అట్లా చేసేవాడు. అందుకని వాళ్ళ అబ్బాయికి ఈ విషయం తెలియదు. వచ్చిన ఆయనకి ఆయన చెబుతూ ఏం చెప్పాడంటే, రావణాసుడు సీతమ్మను ఎత్తుకొని వెడుతున్నాడు అని చెప్పాడు. సరిగ్గా వాళ్ళ ఊరు సముద్రం ఒడ్డునుంది, ఆయనకు ఎదురుగా సముద్రం కనపడుతోంది. అరే మా అమ్మని సీతమ్మని ఒక రాక్షసుడు తీసుకెళ్తాడా, మనం వెళ్ళి సహాయం చేయాలి పదండి అని ఈయన ఆ ప్రవచనం చెప్పే చోట నుంచి లేచి పరిగెత్తుకుంటూ ఒక గుర్రం ఎక్కి సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈయనకంతా అదే కనబడుతోంది, ఆ సముద్రం మీద తీసుకొని వెళ్తున్నట్టుగా ఆ దృశ్యమే కనపడుతోంది. సముద్రం లోపలికి వెళ్ళాడు ఈయన. ఇంక ఈ రాజుగారు ఈరోజు ఇంకా మనకు లేరు అని అనుకున్నారు మిగతా వాళ్ళంతా, ఆ సైనికులు వాళ్ళంతా కూడా. ఆ సమయంలో అక్కడే ఆయనకి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించి కులశేఖర నువ్వేం భయపడకు, నేను రావణుడిని సంహరించి మీ అమ్మని తీసుకొని వచ్చేసానని సీతాలక్ష్మణ సమేతంగా రాముడు ఆయనకి అక్కడ దర్శనమిచ్చాడు. ఆ మహానుభావుడికి కులశేఖర పెరుమాళ్ అని పిలుస్తారండి, ఆయనకి అంత గౌరవం ఆయనకి. ఉత్తిగా కులశేఖర కాదు, కులశేఖర పెరుమాళ్ అని ఆ మహానుభావుడిని కీర్తిస్తారు. తిరుపతిలో ఈవేళ మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే మొదటి మెట్టుకి ఆయన పేరే ఏమని పిలుస్తారా, మొదటి గడపకి కులశేఖర పడి అని పిలుస్తారు. ఆ మహానుభావుడు కోరుకున్నారట, వృధాహం కేకస క్షేత్రే సంజాతోస్మి కిలా అనఘాహ తిరియక్స్థావర జన్మాపి నలబ్ధం మే వృషాచలే. అనవసరంగా ఈ కేరళలో పుట్టాను, తిరుమల కొండ మీద ఒక జంతువుగాను ఒక మెట్టుగాను బండగాను పుట్టుంటే బాగుండును అని కోరుకున్నారట. అందుకని ఆయన పరమపదించాక భగవంతుడి యొక్క గడపకి ఆయన పేరు పెట్టారు, కులశేఖర పడి అని పేరు పెట్టారు. అంత బాగా విన్నాడు ఆయన, అంత బాగా వినాలి ఈ దొంగ అలా విన్నాడు, వాడు అలా నమ్మాడు. వాడికి ఎప్పుడో ద్వాపరయుగం, మనకు నాలెడ్జ్ వచ్చింది కొద్దీ మనం ఏమని ఆలోచిస్తాం, వాడికి ద్వాపరయుగం తెలియదు, కృతయుగం తెలియదు, అవతారాలు తెలియదు, ఏమీ తెలియదు, అలా నమ్మాలి.
అన్నీ తెలిసినా అలా ఆస్వాదించాలి, అన్నీ తెలిసినా అట్లా అట్లా వినాలి, తెలిసిందే మరల వింటున్నా అలా ఆస్వాదించాలి. రామాయణంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి మనకి. సో ఈ దొంగ వెళ్ళి పట్టుకోగానే ఇంకా ఆయనకు అర్థమైంది, వీడికి ఏం తెలియదు కాబట్టి వీడు అడ్రస్ చెప్పమంటున్నాడు, ఇప్పుడు బతకాలి నేను, లేదా పొడి చేస్తాడు వాడు, అందుకని ముందు వీడికి అడ్రస్ చెబుదాం అని చెప్పని అయ్యా కృష్ణుడు బలరాముడు ప్రతిరోజు పొద్దున్నే యమునా నది దగ్గర దొరుకుతారు ఆయనకు. యమునా నది దగ్గరికి వెళ్ళు నువ్వు, అక్కడ కదంబ వృక్షాలు ఉంటాయి నల్లగా, ఆ కదంబ వృక్షాల దగ్గర కూర్చొని ఉండు. ముందుగా వేణు గానం వినపడుతుంది, గోవులన్నీ వస్తూ ఉంటే వాటి కాలి వల్ల రేగిన ధూళి మొత్తం ఆ ప్రాంతమంతా నిండుతుంది, గోధూళి ధూసరితమవుతుంది ఆ ప్రదేశమంతా. అప్పుడు ఒక మంచి వెలుగు కిరణాలు వస్తాయి వాటిలో, అక్కడి నుంచి చక్కటి నాదం వినపడుతుంది, వేణు నాదం వినపడుతుంది. ఆ తర్వాత పిల్లలు వస్తారు, ఒక ఆయన నల్లగా ఉంటాడు, ఒక ఆయన ఎర్రగా ఉంటాడు, వాళ్ళు దగదగమనేటువంటి ఆభరణాలు ధరించి ఉంటారు వాళ్ళని. కానీ వెంటనే దండం పెట్టి అవి దొరికాయనుకో, దొరకలేదనుకో నీ పని అయిపోతుంది, దొరికితే సగం నీకు ఇస్తానన్నాడండి. ఆ ఆభరణాలు అన్నీ నేనేం చేసుకుంటాను, నువ్వు చాలా కోట్లు ఉంటాయి, వాటి విలువ చాలా పెద్దదని చెబుతున్నావు, ఆ మొత్తం నేనేం చేసుకుంటాను, నీకు కొంచెం ఇస్తానన్నాడండి అని ఆయన వదిలిపెట్టిపోయాడు. ఆయన అమ్మయ్య మళ్ళీ వాడు వచ్చేలోపు అడ్రస్ మార్చాలనుకున్నాడు ఆయన. సరే వెళ్ళాడు, వాడు నమ్ముతున్నాడు కదా. వెళ్తుంటే ఆ ఊరు చివర ఒక చెరువు కనిపించింది ఆయన. ఆ చెరువునే వాడు యమునా నది అనుకున్నాడు. యమునా నది అంటే రోజు ఇక్కడ ఉంటుంది కాబట్టి అనుకున్నాడు. ఎదురు చూస్తున్నాడు, అక్కడ వృక్షాలు ఏవో కనిపించాయి, అవే కదంబ వృక్షాలు అనుకున్నాడు. ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఇంకొంతసేపట్లో వస్తారా రారా అన్న డౌట్ లేదండి, వస్తారు అన్న కన్ఫర్మేషన్. మాట్లాడేటప్పుడు కొంతమంది, మనం అందరం మాట్లాడేటప్పుడు ఈ విష్ణు సహస్రనామం చేస్తే కష్టం పోతుందా అని అడగకూడదు, పోతుంది అని నమ్మాలి. మీరు ఎప్పుడైనా సహస్రనామాలు మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదివిన సహస్రనామం వస్తుంది, పాత రోజుల్లో ఫేమస్ అది. తర్వాత చాలామంది చదివారు. అందులో చివరిలో ఒక శ్లోకం ఉంటుంది, భవంతి భవంతు అని 2 పదాలు ఉంటాయి. అంటే భగవంతుడి నామస్మరణ చేస్తే కష్టాలు పోతాయి అని చదువుతారు వాళ్ళందరూ. కానీ మీరు జిఎన్ స్వామి వారు చదివే చూడండి అండి, పొయ్యాయి అని ఉంటుంది. ఏంటంటే తేడా రెండింటికి? పోతాయి అంటే ఫ్యూచర్, జరగచ్చు జరగకపోవచ్చు. పొయ్యాయి అంటే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసి చదువుతున్నాడు, అయిపోయింది అది. ఈ విశ్వాసం ఉండాలి, ఈ క్లారిటీ ఉండాలి. అంటే కనిపిస్తాడా కనిపించడా, ఈ చదివితే కష్టం పోతుందా పోదా, ఎన్ని రోజులు చదవాలి, నువ్వు ఎన్ని రోజులు బాగుండాలనుకుంటే అన్ని రోజులు చదవాలి కదా. ఆ ప్రశ్న అడగకూడదు అసలు. పారాయణ చేయాలి 40 రోజులా 30 రోజులు 20 రోజులు అంటే నువ్వు ఎన్ని రోజులు బాగుండాలనుకుంటావు అన్ని రోజులు చదవాలి. గాలి ఎప్పటి వరకు బతికుండాలంటే అప్పటి వరకు పిలుస్తున్నాం కదండి. గాలి పాడైతే కొనుక్కొని మరీ పిలుస్తున్నారు కదండి. అలాంటప్పుడు నువ్వు మనిషిగా బాగుండాలనుకున్నప్పుడు కూడా భగవద్ వైభవాన్ని నిరంతరం మరల పదే శ్రవణం చేస్తూ ఉండాలి కదా. అట్లా ఈ వ్యక్తికి డౌట్ లేదు, ఇంకా సేపులో తెల్లవారు నిజంగానే తెల్లవారింది, వేణునాదం వినపడుతుంది అనుకుంటున్నాడు. వాడు ధ్యానం చేస్తున్నాడు, వేణునాదం వినపడింది, ధూళి ధూసరితం అవుతుంది. అబ్బా పంతులు గారు కరెక్టే చెప్పారు అనుకుంటున్నాడు. పైగా ఆయనకు ఒక నమస్కారం కూడా పెట్టినాడు, మా గురువు గారు ఆయన చెప్పింది జరుగుతుందని అన్నం పెట్టాడు. అంటే గురువు చెప్పటం వల్ల జరగట్లా, వాడు నమ్మటం వల్ల జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆచార్యులు ఎంత గొప్పవారైనా గురువులు ఎంత మంచి చెప్పినా మనం నమ్మలేదు అనుకోండి, అది ఫలించదు. అది శాస్త్రం చెప్పింది ఈ మాట, మందు భేషజం, మంత్రం ఒకటి, దేవత ఒకటి, గురువు ఒకటి, యాదృశీ విశ్వాసం తాదృశీ సిద్ధిర్భవతి. మనకి ఎంత నమ్మకం ఉంటే అంతే పనిచేస్తాయి అవి. విశ్వాసమే ప్రధానం. ఎంత విశ్వాసంతో నువ్వు దాన్ని అనుష్ఠిస్తావో ఆచరిస్తావో అంతే పనిచేస్తావు. మహాభారతం మొత్తం 2 స్త్రీల కథటండి. మహాభారతం మొత్తం ఏమిటది? గురువుని డౌట్ పడి జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకున్న స్త్రీ, గురువుని నమ్మి జీవితాన్ని కష్టాల నుంచి బయట వేసుకున్న ఒక స్త్రీ, 2 కథ. విన్నారు ఎప్పుడన్నా ఇది? ఎవరు? కుంతీదేవి, ద్రౌపది. ఆ రోజుల్లో ఒక అలవాటు ఉండేదండి, వివాహం కాబోయే ముందు ఖచ్చితంగా గురువుల సేవలు ఆ స్త్రీలను ఉంచేవారు. ఎందుకు? స్త్రీకి మాత్రమే ఒక శక్తి ఉందండి. ఈ సృష్టిలో ఒక పిల్లవాడు ఇలా తయారవ్వాలి అంటే పురుషుడు ఏం చేయలేడు. పురుషుడు సంపాదించడం, తెచ్చి ఇవ్వటం, ఆ వనరులు కూర్చడం తప్ప వ్యక్తిత్వ నిర్మాణం పురుషుడు ఎప్పటికీ చేయలేడు. వ్యక్తిత్వ నిర్మాణం స్త్రీ మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆవిడకు ఉండే సంబంధం మామూలుగా మీరు బయట మీ అందరికీ తెలిసిందే, ఎంత అలసిపోయినా పాపకి ఆకలి వేస్తే స్త్రీకి తల్లికి తెలుస్తుందండి. తల్లి శరీరంలోనే అలాంటి ఒక కనెక్టివిటీని డిజైన్ చేసాడు పరమాత్మ. ఆవిడికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. సో ఆవిడ మాత్రమే క్యారెక్టర్ డిజైన్ చేయగలదు పిల్లలకి.
అందుకే మీరు ఒక వివేకానంద స్వామిని చూసుకున్నా, ఛత్రపతి శివాజీ గారిని చూసుకున్నా, ఎప్పుడో ధ్రువుని చూసుకున్నా, ప్రహ్లాదుని చూసుకున్నా, ఎక్కడ ఉత్తమమైన వ్యక్తులు పురుషులు తయారైనా వాళ్ళ తల్లి ప్రభావమే వాళ్ళని అలా మార్చింది, మలచింది కూడా. అందుచేత తల్లికుండే శక్తి అనిర్వచనీయమైంది. తల్లికుండే శక్తి చాలా గొప్పదనమాట. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పుడైతే వింటున్నాడో, ఎదురుగా వస్తున్నాడు సాక్షాత్ భగవంతుడని అనుకుంటున్నాడు, నిజంగానే ఆ దర్శనం కలిగింది. ఆ దర్శనం, ఆ సాక్షాత్కారం అయ్యింది. ఒళ్ళు పులకరించిపోయింది. ఆ పిల్లలు చాలా అందంగా ఉన్నారు, తేజస్సుతో, నీలి కాంతితో, ఎర్రని వర్ణంతో ఉన్నారు. దగ్గరికి వెళ్ళి వాళ్ళని తాకాడు. తాకాని ఒక అపస్మారకమైన స్థితి, ఒక దివ్యమైన అనుభూతి కలిగింది ఈయనకి. అమూర్ఛితుడయ్యాడు. మనసులో ఉన్న కోరిక వెళ్ళిపోయింది. కోరిక ఏంటి? ఇంతకుముందు వాళ్ళ నగలు కొట్టేసి తీసుకెళ్ళి అవి అమ్ముకొని బాగా అవ్వాలి. ఇప్పుడు వాళ్ళని చూశాక ఈయన మనసులో ఏముంది? ఆ నగల కోసం కదా వచ్చాడు. కృష్ణుడే ఆ నగలు తీసి, బలరాముడు ఆ నగలు తీసి మూట కట్టి ఈయనకి ఇవ్వబోతుంటే, నాకు వద్దయ్యా, నాకు ఒక కోరిక ఉంది, తీర్చమన్నాడు. ఏం కావాలి? రోజు ఒకసారి ఇలా కనిపించమని అడిగాడు. రోజు వస్తా ఇక్కడికి, నేను రోజు వచ్చి ఒకసారి నాకు కనబడండి చాలు అన్నాడు. అంటే లేదు, నీకు రోజు వచ్చి కూడా కనిపిస్తాం, ఈ నగలు కూడా నువ్వు తీసుకొని వెళ్ళాల్సిందే అని పట్టుబడితే, సరే మీరు ఇస్తున్నారు కదా, మీరు మళ్ళీ రారేమో మీ మాట వినకపోతే నేను అని. చూడండి ఎలా మార్పు చెందాడు. తను కావాలి కొట్టానుకుంది పోయి, మీరు ప్రతిబంధకం పెడుతున్నారు కాబట్టి తీసుకుంటున్నానని వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకొని వచ్చి టక్ 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 మని పంతులు గారు ఇంటి తలుపు కొట్టాడు. ఆయన పంతులు గారు ఆయన అసలే దుప్పటేసుకొని భయపడుతున్నాడే అవుతున్న పరిస్థితి. అంటే ఆయనకి కన్ఫర్మ్గా తెలుసు కదా, నాలెడ్జ్ బాగా ఉంది కదా, అది ద్వాపర యుగం, ఇప్పుడు ఉండడు కృష్ణుడు, వీడికి కనపడడు, వాడు మన ప్రాణం తీస్తాడని నాలెడ్జ్, ఆయన అది నమ్ముతున్నాడు. ఇది తెలుసుకోవాలి. నమ్మకం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో, ఎంత తెలుసో కాదు, ఎంత నమ్మావు. పెద్దలు మహానుభావులు మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారు అని ఒక మహనీయులు ఉండేవారు, పరమపదవాసులు. వారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, రామాయణం, భారతం, భాగవతం, ఉపన్యాసాలు ఇవన్నీ ఎందుకు వినాలి అంటే, అన్నీ విన్నాక నాకేం తెలియదని తెలుసుకోవడానికి అని చెప్పేవారు. నాకేం తెలియదని తెలుసుకోవడానికి ఇన్ని వినాలటండి. ఎందుకు ఇన్ని వినాలి అన్ని అంటే, ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అవుతామండి. మన బుర్రలన్నీ తాళం కప్పలైతే ఏ తాళం చెవి పడుతుందో తెలియదండి. ఇన్ని వింటే ఏదో ఒక్కటన్నా మన మనసుకి పట్టి దాని మీద నమ్మకం బాగా ఏర్పడుతుందేమో అని అనేక రకాలుగా, మంచిని అనేక విధాలుగా, అనేక పద్ధతుల్లో చెప్పాలి. ప్రహ్లాదుడు ఒక్కడే నమ్మాడండి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారి గర్భంలో ఆయన ఉన్నప్పుడు ఎన్నో చెప్పాడు నారద మహర్షి, కానీ ఒక్కటి నమ్మి అక్కడ ఆగిపోయాడు. అదే నమ్మాడు. ఏమిటది అంటే, అందరి హృదయాలలో భగవంతుడు ఉంటాడు, హృదయంలో భగవంతుడు ఉన్నాడని నమ్మాడు. ఎంతలా నమ్మాడంటే, మనకి భక్తి రసం బాగా కనిపించాలని సినిమాల్లో ప్రహ్లాదుని కొండ మించి కింద పడేసేటప్పుడు ఏదో ఆయన జీవము నీవే కదా అని పాటలు పాడటం ఇలా చూపిస్తారు. కానీ వ్యాస భగవానుడు చెప్తాడండి, ఆయన భగవంతుడి నామస్మరణ కూడా చేయలేదండి. తెలుసా? మనకి భయం వస్తే నారాయణను అనుకుంటుంటాం కదా. ఆయన ఎంత నిస్వార్థమైన ప్రేమ గలవాడంటే, కొండ మీద నుంచి కిందకి పడేస్తే ఆయనకి ఏం గుర్తొచ్చింది తెలుసునా? నాకు దెబ్బ తగులుతుంది, నారాయణ కాపాడని అడగలేదండి. సినిమాల్లో చూపించినట్టుగా నువ్వే వచ్చి కాపాడని, అది కొంచెం మనలో భక్తి పెంచడం కోసం వాళ్ళు అలా ఎఫెక్టివ్గా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని అలా తయారు చేసి చూపించారు. ఒరిజినల్ చెప్పలేదు, చదవలేదు, బహుశా తీసేవాళ్ళు కూడా చదివి ఉండకపోవచ్చు. ఒరిజినల్ వ్యాస భాగవతం చదివితే అందులో ఉంటుంది. ఏముంటుందంటే, పైనుంచి కింద పడేస్తున్నప్పుడు ఆయన శరీరం కానీ, దానికి దెబ్బ తగులుతుందని కానీ ఇవేం జ్ఞాపకం రాలా. నారద మహర్షి చిన్నప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏం చెప్పారు నారదుల వారు? హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయం ఎంత సుకుమారమైందండి ఇది. హృత్ అని దాని పేరండి. హృత్ సంస్కృతంలో హృత్ అయా, భగవంతుడికి పేరు హృత్. ఆయన ఎక్కడుంటాడు దాని పేరు హృదయము. ఇప్పుడు మనం చెప్పే గుండె కాదు, నాభికి పైన జ్ఞాన శిరలతో ప్రకాశించే పద్మదళ కోశం వంటి ఒక దివ్య ప్రదేశంలో స్వామి ఉంటాడు. అది జ్ఞానాకారంతో కలిగినటువంటి హృదయం అని. మనకు తెలియక హృదయం వాడికి ఇచ్చాం, వీడికి ఇచ్చాం, ఎవరికి ఇవ్వలేమండి. అది ఆయన ప్లేస్, అది ఆయన ఒక్కడే కూర్చోగలడు దాంట్లో. అది గుర్తించలేకపోతాం తప్ప, హృదయం నిరంతరం భగవద్ మందిరం. భగవంతుడు అందులో ఎప్పుడు వేయించేసి ఉంటాడు. For more videos like this, subscribe Big TV channel.